ప్రీతి శరణ్య మీద నింద వేస్తూ ఉంటుంది. తను మా ఆయనకి ఫోన్ చేసి హనీమూన్కి వెళ్లకుండా అడ్డుపడింది అని చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది. లేదక్క, నేను ఫోన్ చేయలేదు అని శరణ్య అంటూ ఉంటే ప్రీతి రోహిత్ ఫోన్ తీసుకుని ఇది నీ నెంబరే కదా అని చూపించేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది. అది నా నెంబరే, కానీ నేను మాత్రం ఫోన్ చేయలేదు అని శరణ్య చెప్తూ ఉంటే ప్రీతి అసలు మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉంది అని శరణ్యకి రోహిత్కి మధ్య అక్రమ సంబంధం అంటకట్టినట్టుగా మాట్లాడేసరికి ఇక రోహిత్కి కోపం వచ్చి ప్రీతిపై చేసుకోబోతుంటాడు. ఇక అది చూసి ఆనంద లీలావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆనంద లీలావతి అనన్య దగ్గరికి వచ్చి ఏంటి, ఏం చేసావే నువ్వు అని ఆనంద అనన్యను అడుగుతూ ఉంటే నేనేం చేశాను అని అనన్య అంటూ ఉంటే లీలావతి ఈరోజు దీన్ని చంపేద్దాం ఆనంద, ఇదంతా కూడా దీనివల్లే అని లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద లీలావతి ఇద్దరు కూడా చాలా కోపంగా అనన్య మీదకు వెళ్తూ ఉంటే ప్లీజ్ వద్దు వద్దు అని అనన్య వెనక్కి వెళ్తూ ఉంటే ఇద్దరు చాలా కోపంగా దీని గొంతు పట్టుకొని పిసికి చంపేద్దాం అని అనుకుంటూ అనన్య మీదికి వెళ్తూ ఉంటారు. అనన్య వద్దు వద్దు అంటూ ఇక కింద పడబోతూ ఉంటుంది. మరి లీలావతి ఆనంద అనన్యకు బుద్ధి చెప్పి శరణ్యను కాపాడతారా, ఏం జరుగుతుందో చూద్దాం.